హలో గైస్, ఈ వీడియోలో 2021లో వచ్చిన ద కర్స్డ్ అనే హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీలో కొంతమంది విలేజ్ పీపుల్స్ ని ఒక అడవి జంతువు భయంకరంగా దాడి చేసి చంపుతూ ఉంటుంది. అసలు ఆ ప్రాణి ఏది, ఎందుకు ఇలా చంపుతుంది అని చెప్పేసి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే అది ఒక మామూలు జంతువు కాదు, ఒక మహిళ శాపం వల్ల పుట్టింది. ఆ మహిళ శాపం వల్లే ఆ ఊరు వాళ్ళని వేటాడుతూ ఉంటుంది. గైస్, ఈ మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి తెలుస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ 1917లో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఆర్మీ వాళ్ళు జపాన్ పై యుద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ ఆర్మీ కెప్టెన్ ఒక వ్యక్తి సోల్జర్స్ ని యుద్ధానికి తీసుకెళ్తూ ఉంటాడు. అటువైపు జర్మన్ ఆర్మీ వాళ్ళు మెషిన్ గన్స్ తో వాళ్ళని షూట్ చేయడంతో అందరికీ బాగా గాయాలవుతాయి. కెప్టెన్ ని ఇంకా సోల్జర్స్ ని మెడికల్ టెంట్ కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే, ఒక వ్యక్తికి చేతులకి కాళ్ళకి బాగా దెబ్బలు తగిలుంటాయి. సో ఆ వ్యక్తిని ఒక హ్యాక్సా బ్లేడ్ ని తీసుకుని చేతుల్ని కాళ్ళని కోసి పడేస్తారు. కెప్టెన్ బాడీకి 3 బుల్లెట్స్ తగులుంటాయి. అయితే డాక్టర్స్ కి అతని బాడీలో 4వ బుల్లెట్ కూడా దొరుకుతుంది. ఆ సిల్వర్ బుల్లెట్ జర్మనీది కాదు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో అనేది డాక్టర్ కి అర్థం కాదు. కెప్టెన్ ని అడుగుదామని చెప్పేసి డాక్టర్ అనుకుంటే అదే టైంలో ఆ కెప్టెన్ కూడా చనిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఒక మహిళ ఒక పెద్ద బంగ్లాకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమె అక్కడ ఉన్న పని మనిషిని ఆ ఇంట్లో ఉండే వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి అడుగుతుంది. అప్పుడు ఆ పని మనిషి ఆయన పరిస్థితి బాలేదు అని చెబుతుంది. అసలు ఈ మహిళ ఎవరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చింది అనే దాని గురించి పెద్దగా ఆలోచించకండి. మీకు ఈ మూవీ క్లైమాక్స్ లో మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు కథ 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి ఒక రిచ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీలో షేమస్ అండ్ ఇజబెల్లే అనే భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకి షార్లోట్ అండ్ ఎడ్వర్డ్ అనే పిల్లలు ఉంటారు. షేమస్ ఆ ఊర్లో ఉండే భూమినంతా కొనుక్కుంటూ ఉంటాడు. అలాగే కొంతమంది దగ్గర బలవంతంగా లాక్కుంటాడు. మరోవైపు జిప్సిస్ అనే మనుషులు ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తూ ఈ పల్లెటూరుకి వచ్చి ఒక ప్లేస్ లో టెంట్ వేసుకుని సెటిల్ అయిపోతారు. ఆ గ్రూప్ లో ఉన్న ఒక మహిళ ఒక వ్యక్తికి సిల్వర్ కాయిన్స్ ఇచ్చి, దీంతో నువ్వు మళ్ళీ వెండిని తయారు చేయి, ఎందుకంటే గాలివానలు వస్తున్నాయి, మనకు ప్రొటెక్షన్ కావాలి అంటుంది. ఆమె చెప్పినట్టుగా ఆ వ్యక్తి ఆ సిల్వర్ కాయిన్స్ ని కరిగించి దాని ద్వారా పళ్ళు తయారు చేసి ఆమె దవడకి అతికిస్తాడు. అవి చూడటానికి తోడేలు పళ్ళులా ఉంటాయి. అప్పుడు ఆమె, మనం ఇన్ని రోజులు దీన్ని కాపాడుకుంటూ వచ్చాం, ఫ్యూచర్ లో మనల్ని ఇది కాపాడుతుంది అని చెబుతుంది. ఆవిడ ఆ పళ్ళని తన ముందు పెట్టుకుని మంత్రాలు జపించడం స్టార్ట్ చేస్తుంది. షేమస్ తన ఇంట్లో కొంతమంది ఊరు వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జిప్సీస్ జనాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మీటింగ్ లో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళు మన ప్లేస్ లో టెంట్ వేసుకోవడమే కాకుండా ఆ ప్లేస్ వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం వెంటనే వాళ్ళని అక్కడ నుంచి తరిమేయాలి అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ ఆ ప్లేస్ ఎవరికి సంబంధించింది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే షేమస్ చాలా వరకు అన్ని భూముల్ని అక్రమంగా లాక్కున్నవే. మేబీ ఆ ప్లేస్ జిప్సీస్ దే అయి ఉండొచ్చు. మరుసటి రోజు వాళ్ళు జిప్సీస్ ఉండే ప్లేస్ కి వచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అయితే ఆ జిప్సీస్ వెళ్ళడానికి నిరాకరించడంతో వాళ్ళ టెంట్స్ అన్నిటినీ కాల్ చేసి ఆ జిప్సీస్ ని కూడా గన్తో పేల్చి చంపేస్తారు. తర్వాత వాళ్ళు ఆ సిల్వర్ పళ్ళను తయారు చేసిన వ్యక్తిని, ఆ తయారు చేయించిన మహిళని కూడా పట్టుకుంటారు. అప్పుడు ఆ మహిళ, నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను, మీరు చేసిన తప్పులకి ఒక దృష్టిశక్తి మీ దగ్గరకు వచ్చి మీకు చావు భయం అంటే ఏంటో చూపిస్తుంది అంటుంది. అప్పుడు షేమస్ దగ్గరున్న మనుషులు ఆ సిల్వర్ పళ్ళను తయారు చేసిన వ్యక్తిని చేతులు కాళ్ళు కట్ చేసి దిష్టిబొమ్మలా తయారు చేసి వేలాడదీస్తారు. తర్వాత ఆ మహిళని ఆ సిల్వర్ పళ్ళతో పాటు భూమిలో పాత పెడుతూ ఉన్నప్పుడు ఆ మహిళ కొన్ని మంత్రాలని జపిస్తుంది. అంటే ముందు ముందు వాళ్ళకి మూడిందనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షేమోస్ పిల్లలు షార్లోట్ అండ్ ఎడ్వర్డ్ కి ఒకే రకమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఆ పీడకలలో వాళ్ళు ఆ దిష్టిబొమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మట్టి లోపల వాళ్ళకి సిల్వర్ పళ్ళు దొరుకుతాయి. అలాగే ఆ దిష్టిబొమ్మ ప్రాణాలతో లేచి వచ్చినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. అది అలా జరుగుతూ ఉండగా జాన్ అనే వ్యక్తి ఆ ఊరికి జిప్సీస్ ని వెతుక్కుంటూ వస్తాడు. అతను ఒక ప్యాథాలజిస్ట్ అనమాట. ప్యాథాలజిస్ట్ అంటే బాడీని చెక్ చేసి వాళ్ళకి వచ్చిన రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చెబుతాడు. మరోవైపు ఎడ్వర్డ్ అండ్ షార్లోట్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు టిమ్మీ అనే పిల్లాడు వాళ్ళందరినీ ఆ దిష్టి బొమ్మ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తాడు. అప్పుడు టిమిక్, మీలో ఎంతమందికి ఈ దిష్టి బొమ్మ గురించి అలాగే ఇక్కడ ఉన్న సిల్వర్ పళ్ళ గురించి పీడికలలో వస్తున్నాయి అని అడుగుతాడు.
అప్పుడు అక్కడున్న పిల్లలందరూ చేతులు పైకెత్తుతారు. ఆ సిల్వర్ పళ్ళు ఇక్కడే ఉంటే మనం వాటిని వెతుకుదామని చెప్పేసి ఆ సిల్వర్ పళ్ళని వెతకడానికి ఎక్కడ మట్టిని తవ్వుతారు. అయితే టిమ్మీ తనకు తెలియకుండానే ఆ సిల్వర్ పళ్ళని తన నోట్లో పెట్టుకుని ఎడ్వర్డ్ పై అటాక్ చేస్తాడు. ఇదంతా చూసిన షార్లాట్ భయంతో ఇంటికి వెళ్లిపోయి వాళ్ళ నాన్నకి ఎడ్వర్డ్ కి గాయమైన సంగతి చెబుతుంది. షేమస్ వెళ్లి అతన్ని తీసుకొచ్చి డాక్టర్ని కూడా పిలిపిస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెబుతాడంటే అతన్ని ఏదో ఒక అడవి ప్రాణి కరిచింది, పర్వాలేదు ఆ గాయం తొందరలోనే మానిపోతుంది అని చెబుతాడు. అయితే నిజమైన విషయం షార్లాట్ ఎవరికి చెప్పడు. ఎందుకంటే ఆ ప్లేస్ కి వెళ్ళకండి అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళందరూ చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళుంటారు. ఆ రోజు రాత్రి ఎడ్వర్డ్ రూమ్ లో అతను అటు ఇటు నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. షార్లాట్ అతని రూమ్ కి వెళ్లి చూస్తే చెట్టు కొమ్మల్లాగా ఉండే టెంటికల్స్ ఎడ్వర్డ్ ని చుట్టుకుని ఉంటాయి. అది చూసి షార్లాట్ గట్టిగా అరవడంతో షేమస్ అండ్ ఇజబెల్ అక్కడికి వస్తారు. అంతలోపే ఎడ్వర్డ్ తన రూమ్ లో నుండి మాయమైపోయి ఉంటాడు. యాక్చువల్లీ అతను వాళ్ళ ఇంటి బ్యాక్ డోర్ లో నుండి అడవిలోకి వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత షేమస్ ఇంకా వాళ్ళ మనసులో అడవిలో అతని గురించి వెతుకుతారు. అయితే ఎడ్వర్డ్ ఎక్కడా కనిపించాడు. మరుసటి రోజు షార్లాట్ ఇంకా వాళ్ళ అమ్మ ఎలిజబెత్ చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి టిమిక్ కనిపిస్తాడు. టిమిక్ వాళ్ళతో ఏం చెబుతాడంటే ఆ దిష్టి బొమ్మ ఉన్న చోట నాకు మెలకు వచ్చింది, అయితే అక్కడ ఏం జరిగిందో అనే విషయం నాకు సరిగ్గా గుర్తులేదు అని చెబుతాడు. అప్పుడు షార్లాట్ నువ్వు ఎడ్వర్డ్ ని కరిచావా అని అడుగుతుంది. అయితే టిమికి అదంతా గుర్తుకుండదు. అప్పుడు టిమిక్ బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని షార్లాట్ కి చెబుతాడు. అదేంటంటే జూడస్ 30 సిల్వర్ కాయిన్లని ఇప్పించుకుని జీసస్ ని మోసం చేసి అతన్ని అరెస్ట్ చేయించుంటాడు. అదే 30 సిల్వర్ కాయిన్స్ తో ఇప్పుడు ఈ పళ్ళని తయారు చేసి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు ఆ సిల్వర్ పళ్ళు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఆ బైబిల్లో ఉన్న ఆ సిల్వర్ పళ్ళ గురించి ఉన్న పేజ్ ని చింపేసి ఆ పేజ్ ని చార్లోట్ చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు అతనికి అడవిలో మిస్ అయిపోయిన ఎడ్వర్డ్ కనిపిస్తాడు. దాంతో టిమిక్ అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏదో ఒక క్రియేచర్ ఫాస్ట్ గా అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిని గుద్దేసి వెళ్ళిపోతుంది. దాంతో టిమిక్ చేయి విరిగిపోతుంది. అతను ఆ క్రియేచర్ నుండి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఒక చిన్న గుడిజలోకి వెళ్లి దాక్కుంటాడు. అయితే ఆ క్రియేచర్ ఆ గుడిజలో కూడా వచ్చేసి అతన్ని చాలా భయంకరంగా చంపేస్తుంది. మరుసటి రోజు షేమస్ ఇంటికి జాన్ అనే వ్యక్తి వస్తాడు. అతను అడవిలో తప్పిపోయిన ఎడ్వర్డ్ కి సహాయం చేయడానికి వచ్చుంటాడు. వాళ్ళకి టిమిక్ ఆ గుడిసెలో చనిపోయిన విషయం తెలిసి ఆ గుడిసె దగ్గరికి వెళ్తారు. జాన్ టిమీని చెక్ చేసి మోస్ట్లీ ఒక తోడేలు ఇతన్ని కరిచి చంపేసి ఉండొచ్చు అని చెప్పేసి చెబుతాడు. అంతేకాదు జాన్ కి టిమిక్ దగ్గర బైబిల్లో ఒక చినిగిపోయిన పేజీ కూడా దొరుకుతుంది. మరుసటి రోజు అందరూ ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత జాన్ కి కూడా చిన్నపిల్లలాగే అతనికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అతను ఆ పీడకలలో ఆ దిష్టి బొమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ దిష్టి బొమ్మ తన పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. అలాగే ఆ సిల్వర్ పళ్ళను తయారు చేయించిన ఆ మహిళ భూమిలో ఉండి లేచి వచ్చినట్టు అతనికి అనిపిస్తుంది. మరుసటి రోజు జాన్ షేమస్ ఇంటి డోర్ పై ఎడ్వర్డ్ బ్లడ్ ఉండడం చూస్తాడు. ఇక ఆ బ్లడ్ శాంపుల్ ని తీసుకొచ్చి మైక్రోస్కోప్ లో చెక్ చేస్తాడు. ఆ బ్లడ్ సెల్స్ మనిషి బ్లడ్ సెల్స్ లా ఉండవు. తర్వాత జాన్ తన చేతిని కట్ చేసి ఆ బ్లడ్ ని ఎడ్వర్డ్ బ్లడ్ లో మిక్స్ చేస్తాడు. అయితే ఎడ్వర్డ్ బ్లడ్ సెల్స్ జాన్ బ్లడ్ సెల్స్ ని తిని లోపలికి లాగేస్తూ ఉంటాయి. అసలు ఎడ్వర్డ్ బ్లడ్ లో ఇలాంటి సెల్స్ ఉన్నాయేంటి అని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు బయట అతనికి ఏదో శబ్దం వినిపిస్తుంది. జాన్ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ బయట ఏదో క్రియేచర్ ఉన్నట్టు అతనికి కనిపించి షేమస్ కి గన్ తీసుకురమ్మని చెబుతాడు. వాళ్ళిద్దరూ ఆ క్రియేచర్ ని షూట్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఎటువంటి ప్రాణి గాని క్రియేచర్ గాని కనిపించదు. అయితే జాన్ ఆ క్రియేచర్ ని నేను వేటాడి ఖచ్చితంగా పట్టుకుంటాను అని చెబుతాడు. మరోవైపు షేమస్ ఫామ్ హౌస్ లో పనిచేయడానికి 3 వ్యక్తులు వచ్చింటారు. అయితే ఆ క్రియేచర్ వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళలో 2 వ్యక్తుల్ని చంపేస్తుంది. అందులో ఉన్న ఒక మహిళ ఆ క్రియేచర్ తో గాయపడి ఎలాగోలా తప్పించుకుని ఊర్లోకి వచ్చేసి ఉంటుంది. ఆవిని చూడ్డానికి జాన్ అండ్ షేమస్ ఇద్దరు ఆవిడింటికి వస్తారు. అయితే ఆ మహిళ అక్కడ ఉండదు. కిటికీ నుండి దూకేసి తప్పించుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఎడ్వర్డ్ కూడా ఇంతకు ముందు ఆ క్రియేచర్ తో గాయపడి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సేమ్ ఎడ్వర్డ్ లాగే తప్పించుకుని వెళ్ళిపోయింది. అంటే ఇదంతా ఒక రోగంలాగా అందరికి పాకుతుంది. తర్వాత జాన్ ఆ ఊర్లో వాళ్ళందరినీ చర్చికి పంపించేస్తాడు. ఇక్కడ ఉంటే మీరు సేఫ్ గా ఉండరు, అందరూ ఒకే చోట ఉంటేనే సేఫ్ గా ఉంటారు అని చెబుతాడు. జాన్ చెప్పినట్టుగానే షేమస్ కూడా అందరినీ చర్చికి షిఫ్ట్ చేస్తాడు. మరోవైపు తప్పించుకుని వెళ్ళిపోయిన ఆ అమ్మాయి అడవిలో అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె వీపులో నుండి చెట్టులాగా ఉన్న కొన్ని టెంటాకిల్స్ బయటకు వస్తాయి. ఆ చెట్టు కొమ్మలు కంప్లీట్ గా ఆమెను చుట్టుకుంటాయి. ఆ రోజు రాత్రి జాన్ షేమస్ భార్య ఇజబెల్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇజబెల్ జాన్ ని వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతుంది. అప్పుడు జాన్ నేను, నా భార్య, నా కూతురు జేవుడా అనే ఊర్లో ఉండేవాళ్ళం.
ఆ ఊర్లో ఉన్నట్టుండి ఒక తోడేలు ఊరి జనాలపై అటాక్ చేసేది. అప్పుడు జనాలు ఆ తోడేలు ఒక శాపం కారణంగా ఈ ఊర్లో అందరినీ చంపేస్తుంది అని మాట్లాడుకునే వాళ్ళు. అలా చివరికి ఆ తోడేలు నా భార్యని బిడ్డని కూడా చంపేసింది. అదలా ఉండగా ఒకసారి జిప్సిస్ అనే జాతికి చెందిన మనుషులు ట్రావెల్ చేస్తూ మా ఊరి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ జనాలు మా ఊరికి పట్టిన శాపం తొలగిపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు. అందువల్లే జాన్ కూడా జిప్సిస్ జాతిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుంటాడు. అప్పుడు ఇజబెల్ తన భర్త జిప్సిస్ జాతిని చంపేశాడు అని జాన్కి చెప్పబోతుంది. అయితే కరెక్ట్ టైంలో షేమస్ అక్కడికొచ్చి ఎలిజబెత్ ని తిట్టి పంపించేస్తాడు. మరుసటి రోజు జాన్ ఒక్కడే ఆ క్రియేచర్ ని వేటడానికి అక్కడక్కడ కొన్ని ట్రాప్స్ ని కూడా సెట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ క్రియేచర్ అతని దగ్గరకు వచ్చి అతన్ని అటాక్ చేస్తుంది. ఇక జాన్ ఆ క్రియేచర్ తో ఫైట్ చేసి దాన్ని ట్రాప్ లో పడేలాగా చేస్తాడు. చివరికి దాన్ని తన దగ్గర ఉన్న గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఇక ఆ క్రియేచర్ ని జాన్ షేమస్ ఇంటికి తీసుకొచ్చి ఊరి జనాలందరినీ పిలిపించి ఆ క్రియేచర్ ని చూపిస్తాడు. ఊరి జనాలందరూ ఆ క్రియేచర్ ని చూసి చాలా భయపడతారు. ఎందుకంటే అది వాళ్ళు అనుకుంటున్నట్టు తోడేలు కాదు. అయితే అదే టైంలో ఆ క్రియేచర్ కడుపులో ఏదో కదులుతూ ఉండడం చూసి జాన్ దాని కడుపుని ఓపెన్ చేస్తాడు. ఇంతకుముందు ఆ క్రియేచర్ దాడి చేసిన అమ్మాయి అడవిలోకి పారిపోయింది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ క్రియేచర్ కడుపులో నుంచి బయటకు వస్తుంది. అయితే ఆ క్రియేచర్ ఎవరినైతే దాడి చేసిందో వాళ్ళందరూ ఆ క్రియేచర్ లాగా మారిపోతూ ఉంటారన్నమాట. బయటకు వచ్చిన ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడంతో షేమస్ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు. జాన్ షేమస్ తో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన పీడకల వస్తూ ఉంది, నీకు కూడా అదే రకమైన పీడకల వస్తుంది అన్న విషయం నాకు తెలుసు. ఆ మట్టిలో మీరు పూడ్చిపెట్టిన ఆ మహిళ ఈ ఊరిని శపించింది. అందరిని చంపి తన పగ తీరేంత వరకు ఈ క్రియేచర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదు అని చెబుతాడు. అప్పుడు షేమస్ జాన్ తో ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేస్తాను, రేపు వెళ్ళి ఆ క్రియేచర్ ని నేనే చంపుతాను అని చెబుతాడు. మరుసటి రోజు షేమస్ తనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని అలాగే కుక్కల్ని తీసుకుని ఆ క్రియేచర్ ని వేటడానికి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో జాన్ అండ్ ఇజబెల్ ఇద్దరు చార్లెట్ తో మాట్లాడుతూ ఉంటారు. జాన్ చార్లెట్ తో టిమిక్ డెడ్ బాడీ దగ్గర నాకు బైబిల్లో చినిగిపోయిన ఒక పేజ్ కనిపించింది, ఆ పేజ్ లో సిల్వర్ గురించి రాయబడింది, నీకేమైనా దీని గురించి తెలిస్తే మాకు చెప్పు అని చెప్పేసి జాన్ అడుగుతాడు. అప్పుడు షార్లట్ జాన్ అండ్ ఇజబెత్ తో అన్ని విషయాల్ని చెబుతుంది. అప్పుడు జాన్ ఇప్పుడు ఆ సిల్వర్ పళ్ళు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు చార్లెట్ ఇజబెల్ అండ్ జాన్ ని చర్చకి తీసుకుని వస్తుంది. ఎందుకంటే టిమిక్ ఆ సిల్వర్ పళ్ళని ఇక్కడే పెట్టుంటాడు కాబట్టి. ఇక చార్లెట్ తనకి దొరికిన ఆ సిల్వర్ పళ్ళని తెచ్చి జాన్ కి ఇస్తుంది. ఇటువైపు షేమస్ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఇంటి బయటికి వచ్చి బట్టల్ని తీసుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఆ క్రియేచర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెని అటాక్ చేసి కరవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎలాగోలా ఆ క్రియేచర్ నుండి తప్పించుకుని ఇంట్లోకి వచ్చేస్తుంది. తన గాయాలకి బ్యాండేజెస్ వేసుకుని ఆ క్రియేచర్ తనని అటాక్ చేసింది అనే విషయం ఎవ్వరికి చెప్పదు. మరోవైపు వేటకు వెళ్లిన షేమస్ కి ఆ క్రియేచర్ ఎక్కడా కనపడకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మరోవైపు జాన్ ఆ సిల్వర్ పళ్ళని తీసుకుని బ్లాక్ స్మిత్ దగ్గరికి వస్తాడు. ఆ సిల్వర్ పళ్ళని కరిగించి 4 బుల్లెట్లని తయారు చేస్తాడు. ఆ శాపాన్ని ఎండ్ చేసి ఆ క్రియేచర్ ని చంపాలి అంటే ఆ సిల్వర్ పళ్ళని ఉపయోగించడమే దారి అని అతనికి అనిపిస్తుంది. జాన్ షేమస్ ఇంటి దగ్గరికి వచ్చి ఆ క్రియేచర్ రావడాన్ని గమనిస్తూ ఇంటి బయట ఆ బట్టలన్నీ చెల్లా చెదరుగా పడి ఉండడం గమనిస్తాడు. అదే టైంలో జాన్ ఇంట్లో ఉన్న ఇజబెల్ దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యారా అని అడుగుతాడు. అందుకు ఇజబెల్ ఎవరు మిస్ అవ్వలేదు, అందరూ ఇంట్లోనే ఉన్నారు అని చెబుతుంది. షేమస్ జాన్ తో నేను ఆ క్రియేచర్ ని వేటాడి చంపేస్తాను, నువ్వు నాకు సహాయం చేసింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అందుకు జాన్ కోప్పడి షేమస్ తో నువ్వు ఆ క్రియేచర్ ని వేటాడడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ క్రియేచరే వెతుక్కుంటూ వచ్చి నిన్ను నీ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తుంది, ఎందుకంటే ఆ జిప్సిస్ జనాల్ని నువ్వే చంపావు అనే విషయం నాకు తెలుసు. ఒక చిన్న ప్లేస్ కి ఆశపడి నువ్వు ఇలాంటి పని చేసావు, నీలాంటి వాళ్ళు చేసే తప్పులకి అమాయక జనాలు శిక్ష అనుభవిస్తున్నారు, అలా అమాయకులు చనిపోవడానికి నేను ఒప్పుకోను అని చెబుతాడు. అలా ఒకరోజు రాత్రి షేమస్ కి ఆ ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి షేమస్ వస్తాడు. అదే టైంలో అతనిపై ఆ క్రియేచర్ వచ్చి దాడి చేస్తుంది. అంటే ఇంతకుముందు ఆ క్రియేచర్ ఒక అమ్మాయిని దాడి చేసింది కదా, అదే అమ్మాయి క్రియేచర్ లా మారి షేమస్ పై దాడి చేసింది అనమాట. అయితే షేమస్ దాని తలను షూట్ చేసి దాని నుండి తప్పించుకుంటాడు. జాన్ కి ఆ ఇంట్లో బుల్లెట్ సౌండ్ వినిపించి ఇజబెల్ కి షార్లోట్ ని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెబుతాడు.
తర్వాత జాన్ షేమస్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంట్లో ఒక చోట అంటించిన క్యాండిల్ కింద పడి ఇల్లు మొత్తం తగలబడుతూ ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఒక చోట జాన్ కి షేమస్ కనిపిస్తాడు. అతను తన చుట్టూ కిరోసిన్ ఆయిల్ ని పోసుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడు షేమస్ వాళ్ళతో నా నుండి ఇదంతా జరుగుతూ ఉంది, నన్ను క్షమించు అని చెప్పేసి జాన్ తో చెప్పి షేమస్ తనను తాను కాల్చుకొని చనిపోతాడు. మరోవైపు జాన్ ఇజబెల్ ని చార్లెట్ ని తీసుకుని చర్చి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మరొక క్రియేచర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. జాన్ ఆ క్రియేచర్ ని షూట్ చేయడానికి వెళ్తాడు. అయితే ఆ క్రియేచర్ జాన్ దగ్గరికి అసలు రానే రాదు. అప్పుడు జాన్ కి అర్థమవుతుంది సిల్వర్ అంటే ఆ క్రియేచర్ కి పడదు, ఎందుకంటే అతని గన్ లో సిల్వర్ బుల్లెట్ ఉండడం వల్ల ఆ క్రియేచర్ ఇతని దగ్గరికి రాదు. తర్వాత అతను ఇజబెల్ అండ్ చార్లెట్ ని తీసుకుని చర్చి లోపలికి వెళ్తాడు. ఇజబెల్ అక్కడ దేవునికి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు చర్చి బయట ఎడ్వర్డ్ మాట్లాడుతున్నట్టు ఆమెకి వినిపిస్తుంది. దాంతో ఇజబెల్ తన కొడుకు చర్చి బయట ఉన్నాడేమో అనుకుని వెనక ముందు ఆలోచించకుండా ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అయితే చర్చి బయట ఎడ్వర్డ్ ఉండడు, ఆ క్రియేచర్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ని ఓపెన్ చేయడం కోసం మాత్రమే ఆ క్రియేచర్ ఎడ్వర్డ్ లాగా మాట్లాడుంటుంది. అప్పుడు ఆ క్రియేచర్ చర్చ్ లోకి ఎంటర్ అయ్యి అందరిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి ఇజబెల్ వెళ్ళినప్పుడు ఆమెపై కూడా ఆ క్రియేచర్ దాడి చేస్తుంది. ఇక వేరే దారి లేక ఇజబెల్ ఆ క్రియేచర్ కి అడ్డు ఉన్నా కూడా జాన్ ఆ క్రియేచర్ పై షూట్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్ ఫస్ట్ ఇజబెల్ బాడీలోకి ఎంటర్ అయ్యి తర్వాత ఆ క్రియేచర్ ని తాకుతుంది. దాంతో ఇజబెల్ చనిపోతుంది. తర్వాత ఆ క్రియేచర్ కడుపులో ఉన్న ఎడ్వర్డ్ కి ఆ బుల్లెట్ తగిలినా కూడా అతను బ్రతుకుతాడు. సో దాంతో మనకి ఈ మూవీ స్టార్టింగ్ లో ఏం జరిగింది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. యుద్ధంలో గాయపడిన కెప్టెన్ వేరెవరో కాదు, ఎడ్వర్డ్. జాన్ అతనికి షూట్ చేసిన ఆ సిల్వర్ బుల్లెట్ ఎడ్వర్డ్ పెద్దవాడైనా కూడా అతని బాడీలోనే ఉంటుంది. అదే సిల్వర్ బుల్లెట్ ఎడ్వర్డ్ చనిపోయే ముందు డాక్టర్స్ కి దొరుకుంటుంది. దాని తర్వాత ఒక పెద్ద బంగ్లాకి ఒక మహిళ వచ్చి ఆ బంగ్లాలో పనిచేసే పని మనిషిని ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో అని అడుగుతుంది. ఆ మహిళ వేరెవరో కాదు, ఎడ్వర్డ్ అక్క షార్లెట్. ఆ ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ముసలాడైపోయిన జాన్. జాన్ ఇజబెల్ చనిపోయిన తర్వాత ఎడ్వర్డ్ అండ్ చార్లెట్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చాలా బాగా చూసుకున్నాడు. షార్లెట్ ఎడ్వర్డ్ బాడీలో దొరికిన సిల్వర్ బుల్లెట్ ని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఇంతకు ముందే ఉన్న 3 బుల్లెట్లు ఉన్న ప్లేస్ లో తీసుకొచ్చి పెడుతుంది. జాన్ ఇప్పటికీ ముసలాడైపోవడంతో చనిపోయే స్టేజ్ కి వచ్చేసి ఉంటాడు. అందువల్లే షార్లెట్ అతన్ని ఒకసారి కలిసిపోదామని చెప్పేసి వచ్చి ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ మీరు వినాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.